विषयनिष्ठाया सुभदतो श्रीमान गोत्रः जनकुल गोत्रः पवन कल्याण नामधेयः धर्मपत्नी समेतः यजमानस्य जनकुल गोत्रस्य नागबाबु नामधेयः धर्मपत्नी पद्मज नामदेवत्याः वरुण तेज नामधेयस्य लावण्य नामदेवत्याः निहारिका नामधेयस्य सहकुटुम्बानां सबान्धवानां सपरिवाराणां क्षेमस्थैर्यधैर्य विजय अभयायुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु। महाकाली महालक्ष्मी महासरस्वती निशक्तिस्वरूपिणी अष्टार परदेवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु। काशीभूत समस्त देववनितां एकदेवाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्ध भगवत् ब्रह्मेन्द्र गंगाधरा
नमः ओम सभाय नमः ओम धन्याय नमः ओम हिरण्ये नमः ओम लक्ष्मी नमः ओम नित्यपुष्टाय नमः ओम भागवते नमः ओम आदित्ये नमः ओम दुर्गे नमः ओम देवताय नमः ओम पद्मप्रियाय नमः ओम पद्महस्ताय नमः ओम पद्माक्षे नमः ओम पद्मसुंदर्ये नमः ओम पद्मोत्थ ओम रमाय नमः ओम पद्ममालाधराय नमः ओम देव्ये नमः ओम पद्मजे नमः ओम पद्मगंधे नमः ओम प्राण स्वाहा అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఆనందకర్తమష్టే చిత్రేతే విష్ణుమా ప్రేమయం పుత్ర స్వయం శ్రీరేవ దేవత అవిశ్వంద్రై కరోతుమా లక్ష్మీ వీషా వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. నమస్కృత్యాదనామోక్యత పూజా క్రియాదిషు సంపూర్ణతాన్యాదనత్యా వందే మంత్రహేనం క్రియాహేనం స్త్రీలకి సౌభాగ్యము సంతానము బుద్ధిగా ఉండేటువంటి మతం కానీ పూలు కానీ ఏదైనా ఉంటే వసంతమని కోరుచున్నారు అని చెప్పి పార్వతీదేవి ఆ యొక్క పరమేశ్వరుని అడిగితే ఆ పరమేశ్వరుడు పార్వతికి ఎదుగుతున్నాడు. ఓ ప్రియసఖి, పూర్వకాలంలో ఉండినము అనేటువంటి పట్టణంలో చారుమతి అనేటువంటి ఒక స్త్రీ కలదు. ఆ చారుమతీదేవి ఉదయాన్నే నిద్రలేచి భర్తకు అత్తమామలకు సేవలు చేసుకుంటూ మితభాషగా మాట్లాడుతూ ఇప్పుడు కూడా పూజలు నోములు వ్రతాలు ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఆ యొక్క కుటుంబాన్ని తన యొక్క భర్తను ప్రేమతో పాలిస్తూ తర్వాత అత్తమామలతో చాలా చక్కగా అమ్మవారిని కీర్తిస్తూ స్థుతిస్తూ ఉంటారు. ఆ లక్ష్మీ వ్రతం ఏ రోజైతే వచ్చిందో శ్రావణ పౌర్ణమి నుండి వచ్చేటువంటి వరలక్ష్మీ వ్రతం రోజున ఆ యొక్క అమ్మవారికి యథాశక్తిగా షోడశోపచారాలతో పూజ చేసి తీర్థ ప్రసాదాలు అమ్మవారికి నివేదన చేసి పూజంతా పూర్తయిన తర్వాత ఆ యొక్క అమ్మవారికి ప్రదక్షిణం చేసింది. మొదటి ప్రదక్షిణలాగి ఆ యొక్క గ్రామంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరం వచ్చేటువంటి పౌర్ణమి ముందు వచ్చే వరలక్ష్మీదేవికి యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క వ్రతాన్ని పూజని చేసుకుంటూ ఆయురారోగ్య ఐశ్వర్యాలు అలాగే సౌభాగ్యము స్త్రీ సంపదలు ఇవన్నీ పొంది ఉన్నారు. కాబట్టి కలియుగంలో ప్రతి స్త్రీ కూడా శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క వ్రతాన్ని ఇంట్లో ఆచరణ చేసుకుంటూ అందరూ కూడా సౌభాగ్యాన్ని పాత్రలుతూ ఉన్నారు. అమ్మవారికి నమస్కారం చేసుకుని జై బోలో మాతా మహారాజ్ఞి కి గోబ్రాహ్మణే